సిపి సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు వచ్చేటువంటి పాక్షిక పక్షవాతం అంటారు దీన్ని, సెరిబ్రల్ పాల్సీని. ఇక్కడ ఏంటంటే పిల్లలు జన్మించేటప్పుడు కానీ లేదా వాళ్ళు గర్భస్థ శిశువుగా గర్భంలో ఉన్నప్పుడు కానీ పిల్లలు ఏ కారణం చేత అయినా సరే మెదడులో ఏవైనా సరే ఇబ్బందులు ఏర్పడి మెదడు యొక్క సమన్వయత లేదా కంట్రోలింగు ఈ శరీర భాగాలపై తప్పటం అనేది జరిగినప్పుడు ఏర్పడేటువంటి సమస్య ఇది తప్ప కానీ వ్యాధి కాదు. సిపి అంటే సెరిబ్రల్ పాల్సీ అనేది జబ్బు కాదు, వ్యాధి కాదు, రోగం కాదు, కేవలం అది ఒక సమస్య అంతే. ఈ సమస్యకి కారణం ఏంటంటే ఇది ప్రాణాంతకమైనది కాదు కానీ అత్యంత దుర్భర పరిస్థితులు ఇది ప్రజలు ఆ వ్యక్తిలో ఉంచుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కండరాల యొక్క కదలికపై మన కండరం ఎలా కదిలించాలి, ఎలా తిప్పాలి, ఏం చేయాలి అన్నది మనకు ఒక కమాండింగ్ అనేది ఉంటుంది. మనకి కావాల్సిన విధంగా మనం చేసుకోగలం. కానీ వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళు ఆలోచించగలరు, అన్నీ చేయగలరు. వాళ్ళు ఇంటర్నల్గా కూడా మంచి మేధావులు ఉన్నారు, సెరిబ్రల్ పాల్సీ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకి ఈ కండరాలపై మెదడు యొక్క కంట్రోలింగ్ అనేది తప్పుతుంది. ఈ తప్పడానికి చాలా రకాలైనటువంటి కారణాలు అనేవి మనకి ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకుందాం. సో ఈ తప్పటం వల్ల ఇటువంటి సమస్య అన్నది వస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి మలమూత్ర విసర్జనపై కూడా నియంత్రణ లేకుండా ఉండటం, అంటే అసలు లోపల ఇంటర్నల్గా కూడా ఎటువంటి ఆర్గాన్స్ మీద వీళ్ళకి కమాండింగ్ అనేది వీళ్ళకి ఉండదు. ఇక్కడ ఏంటంటే మీకు ముఖ్యంగా మెదడులోని కార్ట్రిక్స్ అనేటువంటి స్థానం దెబ్బతినటం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అన్నది ప్రస్తుత పరిశోధకుల్లో తెలియబడినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి శరీరంపై ఉండేటువంటి కండరాల యొక్క నియంత్రణ కోల్పోతారు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఇకపోతే దీనిలో కొన్ని రకాలు ఉన్నాయి. అంటే ఇది వచ్చినటువంటి భాగాన్ని బట్టి వచ్చినటువంటి వ్యక్తి సఫరింగ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి కొన్ని టైప్స్ అనేవి విభజించడం జరిగింది. మన నోయింగ్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైప్స్ నేమ్స్ అన్న మనం తెలుసుకొని ప్రయత్నించేద్దాం. అదేంటంటే స్పాటిక్ సిపి అంటారు. ఈ స్పాటిక్ సిపిలో మీకు మళ్ళీ డైప్లీజియా అని, హెమిప్లీజియా అని, నెక్స్ట్ ఏంటంటే క్వాడ్రిప్లీజియా అని, మోనోప్లీజియా అని, ట్రైప్లీజియా అని ఇలాంటి రకాలు ఉన్నాయి. ఇక రెండో విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎటాక్సిక్ సిపి అంటారు. ఇది ఒక రకం. తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇథిథాయిడ్ సిపి అంటారు. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే మిక్స్డ్ సిపి అంటారు. ఈ ముఖ్యంగా ఈ 4 రకాలైన విభజించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళ యొక్క ఆర్గాన్స్ తాలూకు ఎఫెక్ట్ను బట్టి ఈ టైప్స్ నేమ్ పెట్టడం అని జరిగింది. ఇది ఓన్లీ ఫర్ వాళ్ళ అంటే మెడికల్ స్టూడెంట్స్ యొక్క స్టడీకి ఈజీగా ఉండడం కోసం ఈ టైప్స్ అని డివైడ్ చేయడం జరిగింది. ఇది దీంట్లో ఉండేటువంటి రకాలు. ఇకపోతే దీనికి కారణం కనుక మనం చూసుకున్నట్లయితే అసలు సిపికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాథమిక కారణం ఏంటి అని చూసుకుంటే ఎవరికి తెలియదు. సో ఎవరికి కూడా ఈ ప్రాథమిక కారణం అనేది ఇంతవరకు పర్టికులర్గా తెలియదు. బట్ కొన్ని వాళ్ళ యొక్క స్టడీస్లో కొన్ని అంశాలను అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేంటంటే మీకు 40 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలు కనుక పిల్లల కంటే అటువంటి పిల్లలకి సిపి వచ్చే అవకాశం ఉంది. 20 సంవత్సరాల లోపు స్త్రీలకు పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలకు కూడా ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు అబ్బాయిలకు కనుక పిల్లలు పుట్టారనుకోండి, అంటే టీనేజ్ వాళ్ళకి కనుక మీరు పెళ్ళిళ్ళు చేసేస్తే అబ్బాయిలకైనా సరే వాళ్ళు పుట్టిన పిల్లలు ఇలాంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తే మొదటి సంతానానికి కానీ 5వ సంతానానికి కానీ ఇటువంటి సమస్య ఎక్కువగా సఫర్ అయినట్టు ఉంది. నెక్స్ట్ ప్రీటర్మ్ బేబీస్ ఈ సమస్య రావచ్చు.
కవల పిల్లల్లో ఒకరికి ఈ సమస్య రావచ్చు, లేదా కవల పిల్లలు ఇద్దరికి ఈ సమస్య రావచ్చు. నెక్స్ట్ గర్భిణీకి 7, 8, 9 నెలల్లో కనుక ఏ కారణం చేతైనా సరే రక్తస్రావం అయిందనుకోండి, అప్పుడు కూడా మీకు ఈ సమస్య కనిపించేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ గర్భస్థ శిశువు అడ్డం తిరగడం ఉంటుంది, బిడ్డ అడ్డం తిరిగింది అంటారు డెలివరీ టైంలో. సో అటువంటి టైంలో కూడా మీకు అటువంటి పిల్లలకు కూడా ఈ సిపి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఇకపోతే పుట్టేటప్పుడు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవటం వల్ల దానికి కూడా కారణం ఉంది. నెక్స్ట్ ఏంటంటే అప్గార్ స్కోరింగ్ అంటారు. అంటే శిశువు పుట్టిన తర్వాత ఈ అప్గార్ స్కోరింగ్ అనేది చేస్తారు. అంటే శిశువు యొక్క ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఈ శిశువు ఆరోగ్యంగా ఉండగలడు అనేటువంటి అంశం మీద ఒక ఎస్టిమేటెడ్ స్కోరింగ్ అనేది ఉంది. ఈ అప్గార్ స్కోరింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ శిశువు యొక్క రక్త గ్రూపు తల్లితో విభేదించినప్పుడు కూడా ఇటువంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. నెక్స్ట్ గర్భిణీకి కనుక వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ బిడ్డకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే తల్లికి గర్భిణీకి కనుక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఆ గర్భంలో ఉండేటువంటి శిశువుకు పుట్టిన తర్వాత ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. ఇది చాలా కేసెస్లో ఇది ప్రూవ్ అయింది ఈ లక్షణం కూడా. అంటే నేను చూసినటువంటి సిపి కేసెస్లో ఎక్కువ 6th month 7th month ఈ టైంలో ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్కి మదర్ గురవ్వటం, తద్వారా డెలివరీ తర్వాత పిల్లలకి ఇటువంటి సమస్య అవడం అనేది నా వ్యక్తిగత ప్రాక్టీస్లో కూడా నేను చూడడం జరిగింది. ఇక తర్వాత విషయానికి చూసుకున్నట్లయితే గర్భస్థ సమయంలో కానీ శిశువు యొక్క ప్రసవం సమయంలో కనుక ఆ శిశువుకి మెదడుకి ఏమైనా సరే దెబ్బ తగిలితే, ఇబ్బంది కలిగితే అప్పుడు ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. డెలివరీ టైంలోని హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా నెగ్లెక్ట్ చేయడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా పిల్లలు ఇటువంటి సమస్య ఫేస్ అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ వాడేటువంటి మందులు, గర్భిణీకి ఉండేటువంటి దురలవాట్లు అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, ముఖ్యంగా స్మోకింగ్ కనుక ఉంటే మాత్రం పిల్లలకి ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ ఉన్న ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మీరు గర్భం ధరించిన తర్వాత కూల్ డ్రింక్స్ ఆపేయండి దయచేసి. ఎందుకంటే నాకు తెలిసి ఒక 4-5 కేసు ఈ మధ్యకాలంలో చూశాను. వాళ్ళంతా చాలా హెల్తీ రికార్డ్స్ ఉన్నాయి, కానీ కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగేవాళ్ళు గర్భం సమయంలో. సో భార్య అడుగుతుంది కదా భర్త తెచ్చిచ్చేవాడు. అంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంది కదా, గర్భిణీ స్త్రీ ఏది అడిగితే అది ఇచ్చేయాలనేసి. సో తెచ్చి ఇచ్చేసేవాడు. బాటిల్ ఇస్తే ఉదయం పెద్ద బాటిల్ ఇస్తే సాయంత్రానికి బాటిల్ ఖాళీ. సో ఇటువంటి సందర్భంలో కూడా నేను చూసి 3-4 కేసులు అదే కేసు అలాగే ఉంది. సో ఏంటంటే మీరు దయచేసి ఆల్కహాల్ అలవాట్లు అలాగే చాలామందికి ఉండవాలండి మన దేశం లాంటి ఏరియాలోని. ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మీకు ఆడవాళ్ళకి అలవాటు ఉండే అవకాశం చాలా తక్కువ. స్మోకింగ్ కూడా ఉండే అవకాశం తక్కువ. గర్భిణి వాడే మందులు కేర్ఫుల్గా ఒక గైనకాలజిస్ట్ అండర్లోనే వాడాల్సి ఉంటుంది. ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదు, అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది గర్భస్థ సమయంలో డాక్టర్లు ఇచ్చిన మందులని అసలు పూర్తిగా వాడక కూడా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. సో ఏంటంటే కొంత మన హెల్ప్ అనేది వాస్తవానికి గర్భిణీ స్త్రీకి ఔషధాలతో పని లేదు, అది పూర్వకాలంలోనే. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు మారినాయి కాబట్టి కాలంతో పాటు మనం ఎంతో కొంత మారటం అన్నది కనీస బాధ్యత. ఎందుకంటే మన తర్వాత తరం కాస్త ఆరోగ్యంగా ఉండటం అన్నది ఆ సమయంలో మన చేతిలో ఉంటుంది, ఆ తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. కాబట్టి సో పిల్లలతో జీవితాంతం బాధపడే కంటే ఆ టైంలో ఆ 9 నెలలు కొంచెం కేర్ తీసుకుంటే మంచిది కదా అన్నది నా ఉద్దేశం. సో ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కూల్ డ్రింక్స్ మాత్రం దయచేసి ఆపేసేయండి. సో నేను ఈ మధ్యకాలంలో ఒక 3 కేసులు చూశాను. ఆ 3 కేసులు కూడా విపరీతం కూల్ డ్రింకులు తాగేవారట, విపరీతంగా. సో అందుకే ఎందుకన్నా మంచిది వాళ్ళ పిల్లలు ఈ విధంగా తయారయ్యారు, అంటే ఈ సమస్యతో బాధపడుతున్నారు. సో అందుకని దయచేసి కూల్ డ్రింక్స్ కూడా మీరు గర్భం సమయంలో ఇంకా ఆ 9 నెలల పాటు 9 నెలలు డెలివరీ అయిన ఒక 5 నెలల దాకా టోటల్గా ఆపేయండి. కూల్ డ్రింక్స్ అనే ప్రమాదం వాస్తవానికి ఏ పరంగా చూసుకున్నా. సో ఇవి పూర్తిగా ఆపేసేయండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే బిడ్డకి తల్లికి పేగుబంధం ఉంటుంది, బొడ్డు పేగు. ఆ పేగు ఏ కారణం చేత నలిగింది అనుకోండి, అది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అది మీకు బ్రెయిన్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళకి కూడా ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పుట్టిన తర్వాత వచ్చేటువంటి కామెర్లు కానివ్వండి, హెపటైటిస్ లాంటివి కానివ్వండి, లేకపోతే మీకు మెనింజైటిస్ లాంటివి కానివ్వండి, సరైన సమయంలోని తెలుసుకోలేక నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఒక కారణమే. ముఖ్యంగా మెనింజైటిస్ కనుక నెగ్లెక్ట్ చేస్తే మాత్రం సిపి గ్యారంటీ, అందులో డౌట్ లేదు.
సో అందుకేంటంటే కొంచెం కేర్ఫుల్గా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే పిల్లల తలకు కనుక ఏమైనా దెబ్బ తగిలితే ఆ టైంలో కూడా ఇటువంటి సమస్య వచ్చేటువంటి, అంటే కార్డిక్స్ లాంటి స్థానాల్లో కనుక దెబ్బ తగిలితే ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇవి కారణాలు. ఇకపోతే దీనికి మనం తెలుసుకోవడానికి పరీక్షలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, వాస్తవానికి 18 నుండి 24 నెలల దాకా మనం ఈ అంశం గురించి మనం తెలుసుకోలేం ఈ సమస్య ఉందని. ఇక్కడ ఏంటంటే ఈ సిపికి ప్రత్యేకమైన పరీక్షలు లేవు, కానీ ఎంఆర్ఐ ఒకటి, నెక్స్ట్ ఎలక్ట్రో ఎనసఫలోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఉంది. వీటిని కనుక మనం చేసినట్లయితే దీనివల్ల వేరే ఇతర కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయేమో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా పరీక్షల్లో మనం నేరుగా తల్లిదండ్రులు దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ముందుగా గ్రహించగలగాలి. సో అదేంటంటే మీకు సకాలంలో పిల్లల ఎదుగుదల అనేది కరెక్ట్గా లేదనుకోండి సకాలంలోనే, అప్పుడు ఈ సమస్య గురించి ఆ తల్లిదండ్రులు ఒకసారి వైద్యుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పుట్టిన 3వ నెలకి ముఖ కవళికల్ని ఉండటం. నెక్స్ట్ ఏంటంటే 3.5 నెలలకి ఎదురుగా ఉన్న వస్తువుపై చూపు నిలపటం. అంటే మీ ఎదురుగా మీరు ఏదైనా వస్తువు పెట్టారనుకోండి ఆ పిల్లడికి లేదా పిల్లకి, సో ఏంటంటే 3.5 నెలలు 4 నెలలు వచ్చేసరికి ఏంటంటే ఆ వస్తువు ఎటు మారితే అటు వాళ్ళు చూపు తిప్పి చూస్తారు. సో ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేయకపోతే లేదా వీటికి ఇప్పుడు నేను చెప్పిన డేట్స్కి కన్నా మీరు ఆ మార్పు కనుక పిల్లల్లో కనుక మీరు పిల్లల ఎదుగుదలలో మార్పు కనుక రాకపోతే మీరు ఇటువంటి సిపిని అనుమానించవచ్చు. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే 4వ నెలలకి చేతులను ఉపయోగిస్తూ వస్తువులను పట్టుకోవటం. 4.5 నెలలకి ఎటువైపు శబ్దం వస్తే అటువైపు శబ్దం వైపు తిరగటం. అందుకే చాలామంది పిల్లలకి చిటికలేస్తుంటారు, ఇలా చూడాలి. సో ఆ విధంగా 4.5-5 నెలలకల్లా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. ఇకపోతే 6వ నెలకి తల నిలపటం. నెక్స్ట్ 6వ నెలకి 7వ నెలకి పక్కకి తిరగటం. నెక్స్ట్ 8వ నెలకి కూర్చోవటం. 1 సంవత్సరం కల్లా బంగట్టం. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన టైంకి రావాలి. ఇవి లేట్ అవుతే మాత్రం కొంచెం కేర్ఫుల్ తీసుకోవటం, ముందుగా గ్రహించగలగటం అనేది చాలా కీలకం. సో ఇక్కడ ఏంటంటే మీకు ముఖ్యంగా పిల్లలు అడుగులు వేసేటప్పుడు వాళ్ళ పిల్లలకి నడక అనేది కత్తెరలాగా, అంటే సిజరన్ వాకింగ్ అంటారు, సిజర్ వాక్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ సిజర్ వాక్ అంటే ఈ నడిచేటప్పుడు అంటే అడుగులు వేసేటప్పుడు కరెక్ట్గా ఇలా వేయాలి. అలా కాకుండా మీకు సిజర్ లాగా గట్రా ఇలాగా ఈ టైప్లో కనుక వాక్ చేస్తున్నా, నడక కనిపించిన, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వీళ్ళ తాలూకు కండరాలు ఫ్రీగా లేకుండా పట్టేసినట్టు అనిపించిన, ఇటువంటి సందర్భాల్లో మనం సిపిని అనుమానించవచ్చు. అది ఇక ఇది దీని తాలూకా పరీక్షలు, అంటే సెల్ఫ్ పరీక్షలు ఉన్నాయి తప్ప కానీ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నది దీనికి పెద్దగా లేవు ఈ సమస్యకి. ఇకపోతే ట్రీట్మెంట్కి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎముకలు అనేవి వీళ్ళకి పెరుగుతాయి తప్ప కానీ ఎముకలకు తగ్గట్టుగా మజిల్ అనేది డెవలప్ అవ్వదు, అంటే కండరం అనేది పెరగదు. దానివల్ల ఏంటంటే వెముకలతో ఈక్వల్గా కండరాలు అనేవి మూమెంట్ అనేవి ఉండవు. అలా లేకపోవటం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. అంటే కండరాలు చిన్నగా ఉండటం వల్ల పట్టేస్తాయి. సో ఈ ఫ్రీగా అనేది ఉండవు, బలహీనంగా ఉంటాయి. సో ఇది దీని తాలూకా ముఖ్యమైనటువంటి అంశం. ఇటువంటి సందర్భంలో ఏంటంటే మీకు దీనికి సాధారణంగా అల్లోపతిలో ట్రీట్మెంట్ అన్నది లేదు. బట్ భారతీయ వైద్యంలో దీనికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మరణ చికిత్సను ఉపయోగించాల్సి ఉంటుంది. సత్వజయ చికిత్సలు అంటే మానసిక బలానికి చేసేటువంటి కొన్ని చికిత్సలు ఉంటాయి, దార కలపాలని ఇలాంటివి, అలాంటివి కొన్ని చేయటం. నెక్స్ట్ ఏంటంటే పూర్వకర్మలు, పంచకర్మలు, ఈ భ్రమణ కర్మలు, ఇటువంటి చికిత్సలు కనుక మనం చేసుకున్నట్లయితే కాస్త మజిల్ డెవలప్మెంట్కి కనుక మనం ఈ భ్రమణ కర్మలు లాంటివి, భ్రమణ చికిత్స లాంటివి గట్రా మనం చేసుకున్నట్లయితే కాస్త ఈ సమస్యలో మీకు కొంచెం సాంత్వన అనేది దొరికేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ అంటే మీకు అన్ని ఆర్గాన్స్ సిపికి లోన్ అయితే మనం చెప్పలేము, కానీ కొన్ని ఆర్గాన్స్ మాత్రం లోన్ అయితే మాత్రం వాళ్ళు చదువుకోగలరు, కాకపోతే బహుశా రాయలేకపోవచ్చు ఎగ్జామ్స్ అటు గట్రా. బట్ తెలివితేటలు ఉంటాయి, వీళ్ళు వివాహం చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు. సిపి ఉన్న వాళ్ళ తాలూకా పిల్లలు సిపిగా మాత్రం పుట్టాలని లేదు, ఆరోగ్యంగా పుట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా కూడా మీరు వాళ్ళని సోషల్ మూమెంట్లో కాస్త ట్రైనప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇది సెరిబ్రల్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆయుర్వేద సిద్ధ వైద్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళండి.
వాళ్ళు చెప్పినటువంటి కొన్ని అంశాలను కనుక చేసినట్లయితే కొంచెం మార్పు అనేది రావడం జరుగుతుంది. పూర్తిగా మాత్రం వ్యాధి పోవటం అనేది జరగదు. సో కొంత మార్పు అనేది మీరు చూడగలుగుతారు. సో మీ దగ్గరలో ఉన్న వైద్యుల దగ్గరికి మీరు సంప్రదించండి. తీసుకెళ్ళి చూపించినట్లయితే వాళ్ళ అడ్వైజ్ మీరు ఫాలో అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.